తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ యొక్క జనవరి 8, 9, 10, 11 ఈ 4 రోజుల్లో వీరికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మేషరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియోలో అయితే చెప్పబడుతుంది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ మనసును పూర్తిగా ఈ యొక్క వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ కూడా తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు ఎంతమాత్రం కారు. మీరు మహాజాతకులు. మీ జీవితంలో నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం, ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవత విలువలతో నిండి ఉంటుంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కుండ లాంటి వారన్నమాట. ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటారనమాట. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే మనసు మీది. జీవితం చిన్నతనం నుండే పూల పానుపుగా లేదు మీకు. ఎన్నో ఒడిదుడుకులకు, మరెన్నో అవమానాలకు, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొనేటువంటి మీరు ఈ కష్టాలను దాటుకుంటూ వచ్చారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని మీరు, ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదు. అదే గొప్పతనం మీలో ఉండేటువంటి గొప్ప లక్షణం. మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వడానికి వెనకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే, వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇక ఈ రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక నిజాయితీ, వీరి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే వీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి. ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది. మీ గ్రహస్థితిలో దాగుందనమాట. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి, భవిష్యత్తును బంగారు బాటలు వేయడానికి. మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని మాత్రం తెలుసుకోండి. చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, ఇటువంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నాం? విలువ నీకు తెలుసా? క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై, సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు. మీ మంచిని గుర్తించకపోవడం, మీరు మాట్లాడేటువంటి మాటను ఇంకొక విధంగా అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ కుటుంబ సభ్యులను మీరు గమనించి వారిలో ఒకరిద్దరిని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే మీరు దాని గురించి ఎవ్వరికి చెప్పలేక లోపల కుమిలిపోతున్నారు. ఈ పరిస్థితి వల్ల మీ మనసుకు చాలా బాధ కలుగుతుంది.
మీ కుటుంబంలో మీకు అండగా ఉండవలసిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీరు బాధపడేలా చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి నుండి బయటపడడానికి మీరు చేయవలసింది ఏంటంటే, కొన్ని రోజులు మీపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు మీ యొక్క బాగోగులు చూసుకోవడం, మిమ్మల్ని సంతోషపెట్టుకోవడం, అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చిన ఆధ్యాత్మిక స్థలాలను సందర్శించండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీ మనసు ఒక ప్రశాంతత, మీరు ఎంచుకున్న లక్ష్యానికి ఒక మార్గం కనబడుతుంది. అలాగే మీరు ఒకసారి అంటారు, ఇంకొకసారి అన్నదాన్ని మర్చిపోవడం ఇలాంటి సమస్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక ప్రణాళికతో ముందడుగు వేయండి. అన్నిటినీ పక్కాగా రాసుకొని వాటిని ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళండి. మీరు భవిష్యత్తులో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. మీ యొక్క కృషికి, మీ యొక్క కష్టానికి తగ్గ ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచిగా ఉంటారు. కాబట్టి మీరు చేసే పనులలో నిజాయితీగా కష్టపడి పనిచేయండి. ఎన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియని అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్ర లేనటువంటి రాత్రులు ఇటువంటివన్నీ కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాడనమాట. అంటే తల్లిగారి ఆరోగ్యం విషయంలో కావచ్చు, తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాలు మరమ్మతులకు గురి కావడం, గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురవ్వడం, ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురవుతాయన్నమాట. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టనటువంటి భయం, ఏదో జరగకూడనిది జరుగుతుందేమన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినడం, చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పని భారం, పై అధికారులతో అవసరం లేనటువంటి వాగ్వాదాలు, సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తిగా విరక్తి కలిగి ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం, అసహనం, నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతున్నాయి. దయచేసి అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శుభవార్తలు మీకు అక్కడి నుండి మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు. ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల ఎంత నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా, నిప్పులో కాల్చినటువంటి బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలు గురి చేస్తున్నట్టు భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి. మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి. కాబట్టి బాధపడనవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు చాలా అంటే చాలా అంటే వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు, లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలైతే వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి మీకు జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ రాశికి తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి అంటే మనకు ఇబ్బంది పెట్టడం కాదండి. బదులుగా ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైనటువంటి పాఠాలు నేర్పి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చినట్లుగా వారికి క్రమశిక్షణ, బాధ్యత, వాస్తవికత, గుణాంకాలను నేర్పిస్తాడు. వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైనటువంటి రంగంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవ్వక తప్పదు. ఆర్థిక ఊహించని ఖర్చులు రావడం, పనుల్లో జాప్యం జరగడం, బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడడం, మానసిక ఆందోళన వంటివి సాధారణంగా ఉంటాయి. అయితే ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీలో అంతర్గత శక్తిని వెలికి తీయడానికి అని చెప్పి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ జీవితం మరింత ఎక్కువగా ఆనందంగా, సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధైర్యంగా మీరు నిలబడాలి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకొని పరిష్కరించాలి, ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ మీద మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి.
ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి గొప్ప జీవనశైలిని అలవర్చుకోవడం, అవసరం లేనటువంటి వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి భగవంతుడు కష్టపడి పనిచేసే వారిని, నిజాయితీని, ధర్మబద్ధంగా జీవించే వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఈ కాలంలో ఓపిక, సహనం చాలా అవసరం. తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అవసరం లేనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు నుండి మీకు ఈ 4 రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్‌ఫుల్‌గా మీరు రన్ చేయాలని, మీ జీవితం మరింత అనుభవంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చితే వీడియోకు లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.